సిఐటియు వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత. పెంచాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్, సమస్యల్ని వెంటనే. జిందాబాద్ 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 జిందాబాద్. పెంచాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెంచాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెంచాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్. సరే, మినిస్టర్ ముట్టడి ఒకటే కాకుండా ఎమ్మెల్యేల ఇవన్నీ జరిగే సందర్భంగా ఏమైనా జరగకముందే, అంటే ఉద్యమాలు తీవ్రతరం కాకముందే, ఇది వేరే మార్గం పట్టకముందే వెంటనే ప్రభుత్వం ఆలోచించాలి. ప్రధానంగా సీతక్క గారే ఈ విషయం మీద బాగా ఆలోచించాలి. అంటే ఈ సంఘానికి సంబంధించిన మంత్రి కాబట్టి వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటి అసలు 2 లక్షలు అనేది చాలా వేస్ట్ ముచ్చిన. అది నాకు తెలిసిన పద్ధతిలో మనం ఎప్పటి నుంచి అడుగుతున్నాం 10 లక్షలు ఇవ్వాలి, ఆయాలకు 5 లక్షలు ఇవ్వాలని మన ప్రధాన డిమాండ్. ఆ డిమాండ్ కాడ కూడా మనం రాజీ పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా పర్లేదని కొట్టాలి. సరే, ఆఖరికి 1 లక్ష ఇచ్చినా 2 లక్షలు ఇచ్చినా పర్లేదు చివరికి వచ్చినాం మనం. అంటే వాళ్ళు మనల్ని చేసే హింసలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 1 లక్ష 2 లక్షలు ఇచ్చినా పర్లేదని ఆలోచన మనం వస్తే ఆ 1 లక్ష ఇచ్చే పరిస్థితి కానీ, ఆ 2 లక్షలు ఇచ్చే పరిస్థితి కానీ, జీవో తీసే పరిస్థితి. మరి ఆ జీవో తీయకుండా ఇప్పుడు మరి రిటైర్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి వెంటనే ప్రభుత్వం బాగా స్పందించాలి. మమ్మల్ని కనీసం పింఛను కూడా ఇవ్వకుండా అదనంగా దించాలని ప్రభుత్వం చూస్తున్నది. కాబట్టి మేము హెల్పర్కు 1 లక్ష రూపాయలు, టీచర్కు 2 లక్షలు ఇచ్చి ఈ జీవో నెంబర్ రద్దు చేయాలని ఇప్పటికీ మేము చేయబట్టి సమ్మె 6 రోజులు అవుతుంది. వాళ్ళు గనక డిమాండ్ పరిష్కరించకపోతే మేము ఎప్పటికీ సమ్మె చేస్తూనే ఉంటాం. నా పేరు సరిత అండి. మాది కాటాపూర్ సెంటరు, మా తాడ్వాయి మండలం, ములుగు డిస్టిక్. మా పోరాటం ఏంటిదంటే ఎప్పుడో వెనుకటి నుంచి, అంటే దాదాపు 1975 నుంచి చేస్తున్నారు టీచర్స్, హెల్పర్స్. వాళ్ళు అప్పటి నుంచి చాలా కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళు ఏ బెనిఫిట్స్ లేకుండా, అంటే తక్కువ బెనిఫిట్స్ అని 1 లక్ష రూపాయలు టీచర్కి, 50,000 హెల్పర్కి ఇచ్చి రిటైర్మెంట్ చేసి బలవంతంగా పంపించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. దానిని మేము అరికట్టడం కోసానికి ఈ సమ్మె చేస్తున్నాము. మా డిమాండ్, ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే 2 లక్షల రూపాయలు టీచర్కి, 1 లక్ష రూపాయలు హెల్పర్కి ఇచ్చి రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలనేది మా ముఖ్యమైన డిమాండ్. అంగన్వాడీలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని గత 6 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఓవైపు మంత్రి సీతక్క 2 లక్షలకు మేము పెంచుతున్నామని చెబుతూనే ఫైల్ రెడీ అవుతుంది అనుకుంటా. మరి ఇలా పాత ఫైల్ ప్రకారంగా, పాత జీవో ప్రకారంగా రిటైర్మెంట్ ప్రక్రియ ప్రారంభించారు. రేపో మాపో అకౌంట్లో డబ్బులు కూడా 1 లక్ష రూపాయలు, 50,000 చొప్పున టీచర్లు ఆయాల అకౌంట్లో వేస్తామని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు ఆయాలందరికీ ములుగు ప్రభుత్వ హాస్పిటల్లో బోన్ పరీక్షలు సైతం నిర్వహించడం జరిగింది. మరి అలా సీతక్క చెప్పే మాట నిజమా, అధికారులు చెప్తున్నది నిజమా? ఎందుకు ఈ దాగుడు మూతలు? ఏదో ఒకటి క్లారిటీగా ఈ ప్రభుత్వం స్పష్టతనియాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అంగన్వాడీల జీవితాలతోటి ఈ ప్రభుత్వం ఇట్లా ఆడుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మరి సీతక్క చెప్పేది నిజమైతే అధికారికంగా హైదరాబాద్ నుంచి ఒక ప్రకటన ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. మంత్రి గారు చొరవ చేసి రిటైర్మెంట్ చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో తాత్కాలికంగానైనా ఆపి 2 లక్షల జీవో వచ్చేంత వరకు కూడా వీళ్ళని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.